ఒకరోజు కావలి నియోజకవర్గంలో ఒక దళితుల ఇష్యూ జరిగింది. సో అది చలో కావలి పిలిపించినాము. నేను అనంతపూర్ నుంచి బయలుదేరినాను. అనంతపూర్ నుంచి బయలుదేరితే వింజమూరు అనే మండలం ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న ఫారెస్ట్ వస్తుంది, సబ్స్టేషన్ ఉంది, ఫారెస్ట్ వస్తుంది, సింగిల్ రోడ్డు. మామూలుగా 2-3 కార్లలో పోయేవాళ్ళము. మేమే కార్లు డివైడ్ చేసి ఎటు పోతానో పోలీసులు టార్చర్ ఉంది అప్పటికే. నేను ఒక కార్లో పోయేటప్పుడు కరెక్ట్గా రోడ్డుకి అడ్డం లుంగీలు కట్టుకొని పోలీసులు బైక్లు అడ్డం పెట్టాడు. వెనక్కి తిరిగి చూస్తే వెంటనే అప్పటి వరకు ఏమి కనిపించలేదు. వెంటనే రోడ్డు మీదకి వచ్చేసినాయి వెహికల్స్. ఎటు కదలే పరిస్థితి లేదు. ఫారెస్ట్ గ్లాస్ ఓపెన్ చేయలేదు. నేను లైవ్ ఆన్ చేసి వీడియో తీయమని చెప్పేసి నేను మా నాయకులకి ఇలా ఉన్నాము అని పోలీసులు అనేది కూడా తెలియదు. దగ్గరకు ఒక డిఎస్పీ వచ్చి ఐడి కార్డు చూపించేంతవరకు, అంటే డిఎస్పీ కూడా లుంగిలు కట్టుకొని వచ్చి ఒక ఏదో పెద్ద టెర్రరిస్ట్నో లేదా నక్సలైట్ ఆపరేషన్ చేసిన విధంగా ఆపరేషన్ చేసినారు. వాళ్ళ ఐడి కార్డు చూపించేంతవరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. దాదాపు 2 అవర్స్ కార్లోనే ఉన్నా. అన్ని ఛానల్స్ లైవ్ వచ్చి ఇది పరిస్థితి నాదని లోకేష్ గారికి మెసేజ్ పెట్టి లీడర్లు అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారులకు వాళ్ళకి మాట్లాడేంత వరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. సరే స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పినారు. తీసుకెళ్తామని చెప్తే మా నాయకులు కూడా సరే వెళ్ళు స్టేషన్కి, ఫారెస్ట్లో ఎందుకు అది అని చెప్తే నేను పోలీస్ కారు ఎక్కడం జరిగింది. కారు ఎక్కితేనే నా కారు డ్రైవరు నాతో పాటు వచ్చిన వాళ్ళని తప్పించేసి వేరే మార్గం నుంచి తీసుకుపోయి నన్ను దాదాపు మిడ్ నైటే అప్పటి నుంచి సీతారాంపురం అనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడికి 1 గంట 2 గంటలకు అట్లా పోయినాం. పోయినాక ఒక ఎస్ఐ గారు రూమ్లో పడుకోమని చెప్పారు. సరే అని పడుకున్నాం. 3కి మళ్ళీ వచ్చి లేపి పోలీస్ స్టేషన్ మెయిన్ డోర్ నుంచి కాకుండా ఎన్కౌంటర్ ఏ విధంగా చేస్తారో పోలీసులు ఆ విధంగా వెనక డోర్ నుంచి చిన్న కారులో తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అప్పటికే జనం ఉంటే ఇటు పోవద్దు అని చెప్పేసి ఎటెట్టో తీసుకెళ్ళి దాదాపు 30 గంటలు నన్ను పబ్లిక్కి చూపించకుండా, ఎక్కడున్నానో తెలియదు, నా దగ్గర ఫోన్లు లేవు, అనేక రోడ్డు మార్గాల్లో ఫారెస్ట్లో కారు ఆపి బ్యానెట్ మీద గన్నులు తిప్పి ఇట్లా రకరకాలుగా హింసించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే చంద్రబాబు గారు స్పందించడం, లోకేష్ గారు స్పందించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మా నాయకులందరూ స్పందించిన తర్వాత నెక్స్ట్ డే మిడ్ నైట్ 1 గంట 1:30 అప్పుడు వింజమూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ సంతకాలు చేయించుకొని ఒంగోలు దగ్గర టోల్ గేట్ దగ్గర వదిలిపెట్టిపోయారు.